నీట్ పేపర్ లీక్ మీద దాదాపుగా కీలకమైన అధికారులనే అరెస్ట్ చేశారు. ఎన్టీఏ వాళ్ళనే అరెస్ట్ చేశారు. అనేక మందిని పట్టుకుని జైలు వేసింది సిబిఐ. అయినా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చున్నాడు. వెరీ గుడ్, బాగానే ఉంది. ఇప్పుడు దానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా సపోర్టు, ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఆందోళనలు, అది బాగానే ఉంది. మరి మొన్ననే కదా గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది. అప్పుడు ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వరకు తీసేసి ఆగిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. మరి వాస్తవంగా అయితే ఏం చేయాలి? ఇక్కడ విద్యాశాఖ మంత్రి ప్లస్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి కదా. అట్లాగే ఆయన రాజీనామా కోసం కాంగ్రెసే ధర్నా చేయాలి కదా. మరి అక్కడ లేదే. అదే సందర్భంలో ఇంటర్ పేపర్స్ తప్పుగా కరెక్షన్ చేస్తే 26 మంది చచ్చిపోయారు. అసెంబ్లీని మొట్టిస్తాం అంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగింది. మరి అప్పుడు మరి రాజీనామా చేయాలి కదా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. అంటే చెప్పడానికి నీతులు ఒక రకంగా ఉంటాయా, వాస్తవం మరొక రకంగా ఉంటుంది అన్నదే డౌట్ ఇక్కడ.